హలో అందరికీ, మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం గతాన్ని వదిలి ముందుకు సాగడం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అలాంగ్ విత్ కార్తిక్. అవును శివ, మనం చాలాసార్లు మన గతంలో జరిగిన బాధాకరమైన సందర్భాల గురించి ఆలోచించుకుంటూ మనకు ఒక ప్రెజెంట్ అనేది ఉందన్న విషయాన్నే మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందకపోవడం, సుఖం వచ్చినప్పుడు ఓవర్గా సంతోషం పొందకపోవడం, అలాంటి వాళ్ళే స్థితప్రజ్ఞులు అని. అంటే సింపుల్గా చెప్పాలంటే మన గతంలోని ఫెయిలియర్స్ కానీ హార్ట్ బ్రేక్స్ కానీ వాటి గురించి ఆలోచిస్తూ అక్కడనే ఆగిపోవడం కంటే వాటి నుంచి నేర్చుకొని ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి అంటాం. ఎస్, ఎందుకంటే పాస్ట్ ఈజ్ ఆల్రెడీ అ క్లోజ్ చాప్టర్ అనమాట. ఇఫ్ వి కీప్ ఆన్ రీడింగ్ ఓల్డ్ పేజెస్, స్టోరీ ఫార్వర్డ్ ఎలా అవుతుంది? మనం ఈ రోజు ఏం చేస్తున్నాం అన్నదే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. పర్ఫెక్ట్. బికాస్ లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. గతం పోయింది, భవిష్యత్ ఇంకా రాలేదు, కానీ ఈ క్షణమే మన చేతుల్లో ఉంది.